నువ్వు కొట్టినట్టు నేను తిట్టినట్టు అన్నట్టు ఉంది ఇది. సుప్రీంకోర్టు వక్ఫ్కి సంబంధించి 2 సవరణల మీద స్టే ఇచ్చేసింది. ఇంకేముంది, మోడీ సర్కార్కి ఎదురు దెబ్బ, మొండి దెబ్బ, తలకాయ దెబ్బ, మొట్టికాయ దెబ్బ, తలకాయ పగలగొట్టేశారు. ఈ స్టేట్మెంట్లు రాస్తున్న వాళ్ళు, హైలైట్ చేస్తున్న అమాయకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వక్ఫ్ సవరణ చట్టం ఏళ్ల తరబడి అడ్డదిడ్డంగా నడిచినటువంటి వ్యవస్థకు ఫుల్ స్టాప్ పెడుతూ తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టాన్ని స్టే ఇవ్వాల. అందులో ఓ 2 ప్రొవిజన్స్ అవి పెద్ద ఇష్యూనే కాదు, అది కూడా రాష్ట్రాలకు వదిలేసింది అధికారం. అంటే ఓ రకంగా ప్రభుత్వం విజయం సాధించింది సుప్రీంకోర్టులో. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆపేశారు, ఎన్ఆర్సీ ఆపేశారు, లేకపోతే ఆర్టికల్ 370 ఇష్యూలో సుప్రీంకోర్టు మందలించింది. ఇట్లాంటివన్నీ పేపర్లలో హెడ్డింగ్లకి పనికొచ్చినాయి. కానీ ఏం జరిగింది? సిఏ అమలవుతుందా? ఎన్ఆర్సీ అమలు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదు, కానీ కేంద్రం చేస్తోంది కదా, తిప్పి పంపిస్తోంది కదా. బీజేపీ పాలిత రాష్ట్రాలు, అస్సాం, మహారాష్ట్ర ఇట్లాంటి చోట్ల అక్కడేంటి చొరబాటుదారులు తిప్పి పంపించేది. అంటే ఇవన్నీ లేవు అమల్లో అని చెప్పుకొచ్చారు. కోర్టులు తేడా చేసిన, తప్పు చేసిన, తిప్పారు వీళ్ళని అని కూడా చెప్పుకొచ్చారు. కానీ అదేంటంటే ప్రజల కళ్ళెదురుగుండా జరిగేదాన్ని తప్పుదో పట్టించారు. ఇవాళ జరిగిన అంశాల్లో చూసుకుంటే వక్ఫ్ సవరణ చట్టం 2025 నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తద్వారా ప్రభుత్వం విజయం సాధించింది. ఏదైతే రాష్ట్ర వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతల సంఖ్యను 3కి పరిమితం చేసినప్పటికీ వక్ఫ్ని సృష్టించడానికి ఒక వ్యక్తి 5 సంవత్సరాల పాటు ఇస్లాం మతాన్ని ఆచరించే వ్యక్తిగా ఉండాలని చట్టంలోని నిబంధన మాత్రమే నిలిపేసింది. వ్యక్తి ఇస్లాం మతాన్ని ఆచరించేవాడో లేదో నిర్ణయించడానికి రాష్ట్రాలు నియమాలు రూపొందించే వరకు ఈ నిబంధన నిలుపుతారు. అంతే తప్పించి ఆ నిబంధన ఎత్తేయలేదు శాంతం. రాష్ట్రాలను చట్టం చేయమని చెప్పింది. చట్టంలోని మొత్తం నిబంధనలు నిలిపేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కొన్ని విభాగాలకు కొంత రక్షణ అవసరమని కూడా స్పష్టం చేసింది. ప్రతి సెక్షన్కి ప్రాథమికంగా సవాల్ని మేము పరిగణించాం. మొత్తం చట్టాన్ని ఆపే కేసు ఏదీ లేవని మేము అనుకున్నాం. చట్టం రాజ్యాంగ పద్ధతికి ఎల్లప్పుడూ అనుకూలంగా ఉంటుందని మేము భావించామని తేల్చి చెప్పింది. అంటే రాజ్యాంగబద్ధంగానే ఉంది, అది రాజ్యాంగ విరుద్ధంగా లేదని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టం 2025లోని కొన్ని నిబంధనల అమలు తాత్కాలికంగా నిలిపేసింది. చట్టం మొత్తం చెల్లుబాటు అవుతుందని, కానీ కొన్ని వివాదాస్పద సెక్షన్లపైనే స్టే విధించినట్టు గవాయి చెప్పుకొచ్చారు. నిలిపేవాడి నిబంధనలు ఏంటంటే సెక్షన్ 3R, ఆస్తిని వక్ఫ్కు దానం చేయాలంటే కనీసం 5 సంవత్సరాలు ఇస్లాం ఆచరించి ఉండాలన్న నిబంధన నిలిపేశారు. అంటే కొత్తగా ముస్లిం మతంలోకి మారిన వాళ్ళైనా చెయ్యొచ్చు అనేది ఇది. ఎందుకంటే దీన్ని అమలు చేయడానికి సరైన నియమాలు లేకపోతే అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉంది. పోతే సెక్షన్ 2C, నియమిత అధికార నివేదిక ఇచ్చే వాళ్ళకు ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధన నిలిపేవాడింది. ఆస్తి ఎందుకంటే ఆస్తి హక్కుల మీద కార్యనిర్వాహక అధికారి తీర్పు ఇవ్వలేరు అని తేల్చి చెప్పింది. సెక్షన్ 3C, రెవెన్యూ రికార్డులో మార్పులు చేసే అధికారం కలెక్టర్కి ఇవ్వడం అధికార విభజనకు వ్యతిరేకం. అధికారులు తుది నివేదిక వచ్చే వరకు ఆస్తి హక్కులు ప్రభావితం కావు. ఇవి నిబంధనలు. ఇది పెద్ద ప్రాబ్లం కాదు ప్రభుత్వాలకి. వక్ఫ్ బోర్డులో 4 కంటే ఎక్కువ మంది ముస్లింలు కానీ సభ్యులు ఉండకూడదు. రాష్ట్ర స్థాయిలో 3 కంటే ఎక్కువ ఉండరాదు. వక్ఫ్ బోర్డు ఎక్స్-అఫీషియో అధికారి ముస్లిం సమాజానికి చెందినవారే ఉండాలి. వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముస్లిం సమాజానికి చెందినవారే ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే ముస్లిం కాని వ్యక్తిని సీఈఓగా నియమించే సవరణ మాత్రం నిలిపేలేదు. తీర్పు వచ్చే వరకు వక్ఫ్ ఆస్తుల హక్కులు స్వాధీనం ప్రభావితం కావు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఏంటాయంటే 1923 నుంచి వక్ఫ్ చట్టాల చరిత్రను పరిశీలించాం, మొత్తం చట్టాన్ని నిలిపేయడానికి తగిన ఆధారాలు లేవు అంటూ గవాయి తెలిపారు చీఫ్ జస్టిస్. చట్టం రాజ్యాంగబద్ధమైన అనుమానాన్ని ఎల్లప్పుడూ ముందుంచుతాం, అత్యంత అరుదైన సందర్భాల్లోనే అమలు నిలిపేస్తామని చెప్పారు. మొత్తానికి వక్ఫ్ సవరణ చట్టం 2025 మొత్తం చెల్లుబాటు అవుతుంది. కానీ సెక్షన్ 3R, 2C, 3C వంటి వివాదాస్పద నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన నియమాలు రూపొందించే వరకు మాత్రమే అమల్లో ఉండవు. చట్ట ప్రకారం జిల్లా కలెక్టర్ అధికారం మీద మరో కీలకమైన నిబంధన కోర్టు నిలిపేసింది. ఇది ఆస్తి వక్ఫ్ లేదా ప్రభుత్వ యాజమాన్యంలో ఉందా అనే నిర్ణయించే అధికారాన్ని వాళ్ళకే కేటాయించింది. హైకోర్టు ఆమోదం లేకుండా చెల్లుబాటు అయ్యే వక్ఫ్ మీద కలెక్టర్ నివేదిక వక్ఫ్ ఆస్తి శీర్షికలో మార్పుకి దారి తీయదని సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. ప్రభుత్వ అధికారి లేదా హైకోర్టు తీర్పు పెండింగ్లో ఉన్న సమయంలో వక్ఫ్ బోర్డు వివాదంలో ఉన్న ఆస్తి మీద 3వ పక్ష హక్కులని సృష్టించలేమని తేల్చి చెప్పింది. 2025 చట్టాన్ని ఏప్రిల్ 2 లోక్సభలో ప్రవేశపెట్టారు. అదే రోజు బీజేపీ దాని మిత్రపక్షాలు చెందిన 288 మంది ఎంపీలు బిల్లుకు మద్దతు ఇస్తే 232 మంది వ్యతిరేకంగా ఓటేశారు. అతి ఎక్కువగా వ్యతిరేకంగా ఓటేసింది ఈ బిల్లుకే. ఒక రోజు తర్వాత 14 గంటల చర్చ తర్వాత ఎగువ సభలో దీన్ని చాలా తక్కువ మెజార్టీతో ఆమోదించారు. బిల్లుకు అనుకూలంగా 128 మంది ఎంపీలు ఓటేస్తే వ్యతిరేకంగా 95 మంది ఎంపీలు ఓటేశారు. ఏప్రిల్ 5న ఈ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఇప్పుడు నిబంధనలు మినహా మిగతాదంతా సక్సెస్ అన్నమాట.